సర్వే పేరిట హడావుడి చేసి అసలు ఆ సర్వేను అటకెక్కించిన ఈ బీఆర్ఎస్ మా బీసీల గురించి మాట్లాడదంటున్నాం. బలహీన వర్గాలకు సంబంధించి 50 రోజుల్లో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే జరిపి ఓ నిబద్ధతతో మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ నివేదికను కూడా బయట ప్రపంచానికి తెలంగాణలో 56% మంది బలహీన వర్గాల సమస్యలు చెప్పిన ఒక లెక్క చెప్పిన దరిమిలా ఆ అంశంలో క్యాబినెట్లో చర్చ జరిపి అసెంబ్లీ వేదికగా అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి రాజకీయంగా అమలు చేయాలని, తద్వారా భవిష్యత్తులో కూడా ఉపాధి ఉద్యోగాలు విద్యలో ఇతరత్ర కూడా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి బీసీల కులగణ లెక్కను చెప్పే క్రమంలో ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇరోవైపు క్యాబినెట్ జరుగుతూ ఉంది. ఈనాటి అసెంబ్లీలో ఈ బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయాలు తీసుకుని ఏ విధంగా ముందుకు పోదామని సభ ప్రారంభం కాగానే మా శాసనసభ వివరాల శాఖ మంత్రి పెద్ద శ్రీధర్ బాబు గారు స్పీకర్ గారిని ఓవైపు క్యాబినెట్ జరుగుతూ ఉంది, కాస్త సమయం ఇవ్వండి అంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారంతో సభను 2 గంటలకు వాయిదా వేసాడు. అంత మాత్రాన మేమేదో ఈ సభనే బీసీలో అవమానపరిచిందని చెప్పారు ఒక నాయకుడు ఇక్కడ ఈ వేదిక మీద ఇప్పుడు ఏదో మాట్లాడిపోతున్నాడట. అసలు బీసీలకు అవమానం చేసింది మీరు కదా. 34% ఉన్న రిజర్వేషన్ను 20% తగ్గించి ఎన్నికల్లో పోయినప్పుడు మీ నోట్లు ఎటుపోయినాయని అడుగుతా ఉన్నాం. ఆనాడు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం జరుగుతుంటే బీసీ బంధు పెట్టి ఎవరికి రూపాయి ఇవ్వని రోజు, ఎంబీసీ శాఖను కార్పొరేషన్ ఏర్పడేసి అనాపైసి ఇవ్వని రోజు ఎందుకు మీరు నోరు మెదిపలేదని చెప్పని సందర్భంగా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతూ ప్రజలందరూ కూడా గందరగోళం గురి చేసేటువంటి కార్యక్రమం చేయడానికే ఈరోజు మీడియా వద్దకు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు ఈ ప్రజాపాలన ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు అన్నారు. ఈనాటి అసెంబ్లీలో మీ అందరిలో కూడా మాట్లాడే అవకాశం మీ స్పీకర్ గారు కోరుతాం. మీలాగా 4 గోడల మధ్యలో నలుగురు మాట్లాడి శాసనసభను వాయిదా వేసుకునే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదే అంటున్నాం. మీలాగా నలుగురే మాట్లాడి ఇంకైతే ఆ నలుగురు ఒకరిద్దరితో మాట్లాడి సభను ముగించుకొని పోయిన రోజులు మీవి. కానీ మేము అలా కాదు. ఈరోజు శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ బీసీ కులగణన ద్వారా ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యంలో 56% వచ్చింది. దానికి వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆనాడు మేము వాళ్ళు చేసినప్పుడు 51%. ఈరోజు 56% తేలితే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి ఈ విధంగా బీసీలను అవమానపరిచింది సభ అనేటువంటి విధంగా మాట్లాడే మాటలను మేము తీవ్రంగా తప్పుపడతాం.